హలో గైస్, మై నేమ్ ఇస్ శైలేంద్ర. పోయినసారి వచ్చేటప్పటికల్లా మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేద్దామంటే వి డిస్కస్ రిలేటెడ్ టు ఇంట్రొడక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి, అండ్ డిస్ప్లేస్మెంట్ లైక్ వై ఒకవేళ ఆసిలేషన్ జరుగుతూ ఉంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ లో ఆ డిస్ప్లేస్మెంట్ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది అదొకటి, అండ్ స్పీడ్ ఆఫ్ ద వేవ్. ఈ టాపిక్స్ డిస్కస్ చేసాం. స్పీడ్ ఆఫ్ ద వేవ్ నేను జస్ట్ టచ్ చేశాను అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. సో లెట్స్ గో టు ద టాపిక్. సో వీఆర్ డీలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రావెలింగ్ వేవ్. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా అంటే ఇప్పుడు వేవ్ అనేది ఎలా మూవ్ అవుతుంది. 1 సెకండ్ బ్రోస్, సెకండ్. సో అంటే ఇందాక ఉన్న దాంట్లో పెన్ ఆప్షన్ లేదన్నమాట. సో ఐఎమ్ సర్చింగ్ టు ద స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్. సో ఇది వచ్చేటప్పటికల్లా మనం ఏమని డిస్కస్ చేసాం, ఒక వేవ్ వచ్చేటప్పటికి ఇది ఆసిలేట్ అయితే ఇలా వెళ్తా ఉంటే కనుక మన వై వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అవుతుంది. సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో లాంబ్డా వచ్చేటప్పటికి 2π/k, టెంపరేచర్ వచ్చేటప్పటికి 2π/ఒమేగా. లాంబ్డా అంటే ఏంటి, వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ సిమిలర్ ఫేస్ పాయింట్స్ మనం వేవ్ లెంత్ అని చూపిస్తాం. టైం పీరియడ్ వచ్చేటప్పటికి ఒక ఆసిలేషన్ జరగడానికి టైం పట్టే టైం పీరియడ్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ద మినిమం బేసిక్స్ దట్ పోయినసారి సెషన్ లో డిస్కస్ చేసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద ట్రావెలింగ్ వేవ్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో టు డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద ప్రొపగేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ వీ కెన్ ఫిక్స్ అవర్ అటెన్షన్ ఆన్ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆన్ ద వేవ్. అంటే ఒక పాయింట్ ని మనం ఇప్పుడు తీసుకున్నాం అంటే లెట్స్ సే ఈ ఆసిలేషన్ జరుగుతా ఉంటే లెట్స్ ఈ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఈ పాయింట్ గురించి టు డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్. అంటే స్పీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన వేవ్ ఎలా అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కదా, ఆ స్పీడ్ ని కనుక్కుందాం అనుకుంది మనకు గెస్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మనం ఏ బాడీ అయినా సరే ఇలా మూవ్ అవుతా ఉంటే ఆ బాడీ ఈ డైరెక్షన్ లో ఎలా మూవ్ అవుతుందో ఆ డిస్టెన్స్ బై డెల్టా హెచ్ బై డెల్టా టీ అప్పుడు మనకి వెలాసిటీ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ. అలానే ఇప్పుడు మనం వేవ్ లో ఈ పీక్ పార్ట్ ని చూస్తాం. అది కొంచెం టైం కి ఇలా వెళ్తుంది కదా, లైక్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో ఇది లెట్స్ సే ఈ డిస్టెన్స్ డెల్టా హెచ్ అనుకుంటే డెల్టా హెచ్ బై డెల్టా టీ వేసామంటే మనకి అది ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. సో లెట్స్ సి. సో ద షేప్ ఆఫ్ ద వేవ్ టూ ఇన్స్టెంట్స్ ఆఫ్ ద టైమ్ విచ్ డిఫర్ బై స్మాల్ టైమ్ డెల్టా టీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది డిస్టెన్స్ ట్రావెల్ డెల్టా హెచ్, టైం వచ్చేటప్పటికల్లా డెల్టా టీ. సో ఇది వచ్చేటప్పటికల్లా మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అంటే ఇప్పుడు ఈ పాయింట్ నేను ఆంప్లిట్యూడ్ ఏ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. నెక్స్ట్ మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ డెల్టా టీ మైనస్ కే ఇంటూ హెచ్ ప్లస్ డెల్టా హెచ్. అంటే బేసిక్ గా రాపులు ఉన్నది మనకి కాన్స్టెంట్ ఉంటున్నట్టు. వాట్ ఐ మీన్ టు సే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, వై అనేది కాన్స్టెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉన్నది మూవ్ అవుతా ఉంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అయినా ఒకటే, ఏ సైన్ ఆఫ్ కే ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఒమేగా ఇంటూ టీ ప్లస్ డెల్టా టీ అయినా ఒకటే. సో రెండు ఈక్వేట్ చేసుకొని సెపరేట్ చేసినట్టు మనకి ఏమొస్తుంది అంటే ఇవ్వండి కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఒమేగా ఇంటూ టీ ప్లస్ డెల్టా. ఎందుకు ఇలా రాసాము అంటే ఈ వై పాయింట్ అనేది ఇప్పుడు కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ వై పాయింట్ ని మనం ఫోకస్ చేసుకుంటాం. అదంతా కాన్స్టెంట్ వై పాయింట్ ఒకటి తీసుకున్నాం. అది సమ్ డెల్టా టీ టైంలో ఎంత అంటే రైట్ సైడ్ కి ఎంత టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో డెల్టా ఎక్స్ అని తీసుకున్నారు. సో అలా చూస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కే ఇంటూ డెల్టా ఎక్స్ మైనస్ ఒమేగా ఇంటూ డెల్టా టీ వస్తుంది. సో మన వెలాసిటీ ఏంటి, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ విచ్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా బై కే. దాని నుంచి మనకి డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు ఒమేగా బై కే అని వస్తుంది. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t మనకి తెలుసు. లాంబ్డా వచ్చేటప్పుడు కే వచ్చేటప్పుడు 2π/λ. సో ఆ రెండింటిని మనం రాసామంటే మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై టీ అని వస్తుంది అనమాట. సో బేసిక్ గా వేవ్ లెంత్ బై టైం, లైక్ డిస్టెన్స్ వెలాసిటీ డిస్టెన్స్ బై టైమ్. యావరేజ్ గా మాట్లాడుకోవాలంటే డిస్టెన్స్ ట్రావెల్ ఒక వేవ్ లెంత్ కి ఒక టైం పీరియడ్ పడుతున్నట్టు మాట్లాడుకుంటే మనం. సో వేవ్ లెంత్ బై టైం వేసుకుంటాం, టైం పీరియడ్ వేసుకుంటే మనకి
వెలాసిటీ ఆఫ్ ద వేవ్ వస్తుంది అనమాట. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ బై టైం పీరియడ్ ఆఫ్ ద ఆసిలేషన్. So equation 14.12 in general, a general relation for all progressive waves shows that the time required for one full oscillation by any constraint of the medium. The wave pattern travels a distance equal to the wavelength of the wave. It should be noted that the speed of the mechanical wave is determined by, అంటే మెకానికల్ వేవ్ అంటే మామూలుగా ఏదైనా మీడియం ద్వారా మనం ప్రాపగేట్ చేస్తుంది. డిపెండ్స్ అపాన్ ద ఇనర్షియల్ మాస్ అండ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్. అంటే ఇప్పుడు ఒక వేవ్ మనం మామూలుగా ఇప్పుడు మీరు అంటే ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద వైర్ తీసుకొని నేను ఇలా జర్కింగ్ ఇస్తా ఉంటే లావుగున్న దానికి ఎక్కువ టైం పట్టింది ఆ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవడానికి కంపేర్ టు షార్టర్ వన్. సో ఆబ్వియస్లీ ఆ అబ్జర్వేషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ ద మెకానికల్ వేవ్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ద మీడియా, అంటే ఇనర్షియల్ మాస్ ఆఫ్ ద మీడియా అనమాట. అండ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఒక రబ్బర్ తీసుకున్నాను, తర్వాత ఒక స్టీల్ రాడ్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ ఊపినప్పుడు స్టీల్ రాడ్ ఆబ్వియస్లీ చాలా తక్కువ ఆసిలేషన్ చేసి చాలా మైన్యూట్ ఆసిలేషన్ ఉంటాయి, కళ్ళకి కనపడుతున్నాయి కంపేర్ టు రబ్బర్. సో అదనమాట. ద మీడియం డిటర్మైన్స్ ద స్పీడ్, దెన్ రిలేట్స్ వేవ్ లెంత్ టు ఫ్రీక్వెన్సీ ఫర్ గివెన్ స్పీడ్. Of course, as I remember, the medium can support both transverse and longitudinal, which will have different speeds in the same medium. Later in this article, we shall explain specific operation for speed of the right. So basically, ఈ పారాగ్రాఫ్ నుంచి మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే, వెలాసిటీ ఆఫ్ ద, అంటే ఈ 14.4 సెక్షన్ లో మనకు తెలియాల్సింది అంటే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. చూడండి, ట్రాన్స్వర్స్ ట్రావెలింగ్ వేవ్ సంథింగ్, బట్ ఇన్ దిస్ కేస్ మనం చదువుకున్న ట్రాన్స్వర్స్ వేవ్ అది వచ్చేటప్పటికల్లా λ/T. తర్వాత దాని నుంచి మనం ఇంకొకటి ఇన్ఫర్ చేయాల్సింది ఏంటంటే, ఆ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ అంటే మాస్ ఆఫ్ ద మెటీరియల్ విచ్ ఇట్ ఈస్ ప్రాపగేటింగ్. అంటే ఇప్పుడు నేను ఒక వేవ్స్ ప్రొడ్యూస్ చేసేది ఒక ఐరన్ రాడ్ మీద లేదంటే ఒక రబ్బర్ మీద, ఆబ్వియస్లీ డిపెండ్స్ అపాన్ ఎలాస్టిసిటీ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ మాస్ ఆఫ్ ద మీడియా అనమాట. అది మీకు గుర్తుంచుకోవాల్సిన థియరటికల్ పాయింట్. మీకు MCQs లో అడగచ్చు మామూలుగా, లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద వెలాసిటీ ఆఫ్ ద ట్రావెలింగ్ వేవ్ అని అంటే అప్పుడు మీరు డిటర్మైన్ చేసుకోవచ్చు. సో అఫ్ కోర్స్ యాజ్ రిమెంబర్డ్ ఎర్లియర్, the medium can support both transverse waves and longitudinal waves which will have different speeds in the same media. ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ కి లాంగిట్యూడినల్ వేవ్స్ కి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి, డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయంట. మనం ఇప్పుడు కనుక్కుంది అయితే మాత్రం ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క స్పీడ్ ఫార్ములా. ఇలా తర్వాత వేరేది మనం చూడొచ్చు. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ మన స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్పీడ్ కనుక్కోవాలి దేని మీద అంట, ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంట. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే లైక్ ఇందాక మనం ఇలా చూసాం కదా, ఇలాంటివి ఉంటాయి, లైక్ క్లాస్ సెషన్ లో చెప్పాను స్ట్రింగ్స్. ఇలాంటి సెషన్ ఇప్పుడు మామూలు తీసుకు ఇలా సైడ్కి లాగి వదిలేసినప్పుడు ఇలా లాంగిట్యూడినల్ గా అవుతుంది, ప్లస్ వర్టికల్ గా కూడా ట్రాన్స్వర్స్ వేవ్ అనేది ఉంటుంది అనమాట. ఆ స్పీడ్ అనేది మనం కనుక్కుంటున్నాం. Speed of the mechanical wave is determined by the restoring force set up in the medium and it is disturbed from its initial properties of the medium. ఒక మెకానికల్ వేవ్ యొక్క స్పీడ్ అంటే ఇప్పుడు దాకా ఈ పైన ఉన్నదంతా ఏ టైప్ ఆఫ్ వేవ్ ఇవన్నీ అంటే ఒక మ్యాటర్ మెకానికల్ వేవ్సే, బట్ ఇవి ట్రావెలింగ్ వేవ్స్, లైక్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతా ఉన్నాయి. స్ట్రెచ్డ్ స్ప్రింగ్ ఏంటంటే ఆసిలేషన్స్ ఇట్లా లాంగిట్యూడినల్ గా అవుతాయి కదా. సో బేసిక్ గా మనం లాంగిట్యూడినల్ గా అయ్యే వాటికి ఈ ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు. బేసిక్ గా ఇప్పుడు అంటే లాంగిట్యూడ్ ట్రాన్స్ఫర్ అన్నిటికి వాడచ్చు, బట్ ప్రస్తుతానికి ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో ట్రాన్స్ఫర్ ఉంటే దాని యొక్క ఫార్ములా ఏంటనేది కనుక్కుంటున్నాం. సో అది మనకు మామూలుగా నెట్ ఫోర్స్ మనం ఏదో అప్లై చేస్తామో ఫిజికల్ టు కేఎక్స్ దాన్ని బట్టి డిటర్మైన్ అని చెప్తున్నాడు. వాడు డైరెక్ట్ గా ఫార్ములా ఇచ్చేసాడు, జస్ట్ V is equal to √T/μ అనేసి, where T is the tension in the string. μ వచ్చేటప్పటికల్లా లైక్ another important point that the speed P depends only on the properties of the medium T, and μ T is a property of stretched string under tension arising in it does not depend upon the wavelength or frequency of wave itself. In higher studies, you will come across waves whose speed is not independent of frequency of wave. Of the two parameters, lambda and V of the source of the disturbance define the frequency of wave generated. Given the wave speed of the wave, the frequency then fixes the wavelength. అంటే అతను ఏమంటున్నాడంటే
మనకి ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి మనకి మెకానికల్ వేవ్స్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మామూలుగా డిపెండ్స్ అపాన్ ఓన్లీ టెన్షన్ అండ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇది ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కుంది V is equal to root T by mu అనేసి. టీ వచ్చేటప్పుడు టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ mu వచ్చేటప్పుడు మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అలా కాకుండా కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్నాం కదా, ఇట్లా మనం ఇలా జర్కింగ్ ఇస్తా ఉంటే వేవ్స్ లో ప్రొడ్యూస్ అయితే అనేసి, అదొక టైప్. ఈ స్ట్రెచింగ్ స్ట్రింగ్ ఒక టైప్. ఇక్కడ అంటే మనకి టెన్షన్ తెలుస్తుంది, ఇక్కడ టెన్షన్ మనకి తెలియదు. లైక్ టెన్షన్ ఈ వాడి చేయొచ్చు అంటే ఈ ఫార్ములా వాడి చివరికి ఈ ఫైనల్ డెరివేషన్ కి రావచ్చు. బట్ స్టిల్ వీటికి వచ్చేటప్పటికి మాత్రం వేవ్స్ కి మామూలుగా మనకి తెలుస్తా ఉంటే ఆ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది అనేసి అప్పుడు ఈ ఫార్ములా వాడుకోవచ్చు. బేసిక్ ఇచ్చిన పారామీటర్స్ బట్టి మీకు స్ట్రింగ్స్ లేదంటే మీకు మాస్ పులి బ్లాక్స్ లో బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ మళ్ళీ తాడు కట్టేసి ఉంటారు కదా, అలాంటి స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ ఇచ్చేసి ఆ వెలాసిటీ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ ఇక్కడ మామూలు కనుక్కోమంటే √T/mu చేస్తారు. లేదు మామూలుగా టెన్షన్ ఇలాంటి ఏం లేకుండా ఇందాక నేను మామూలుగా అన్నా కదా ఇలా జర్కింగ్ ఇస్తా ఉంటే, లేదు అని అంటే మామూలుగా నేను మాట్లాడినప్పుడు నా సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతా ఉంటాయి కదా, అలాంటప్పుడు ల్యాండా వచ్చేటప్పటికల్లా V/T అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ దెర్ ఆర్ 2 ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా వచ్చేటప్పటికి √T/mu. ఈ ఫార్ములా ఎక్కడ వాడతాము అని అంటే మామూలుగా ఈ ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయంటే లైక్ స్ట్రింగ్స్ ఇలాంటి ఉన్న వాటి సిస్టమ్స్ కి మనం అది వాడతాము. అది కాకుండా మామూలుగా సౌండ్ కానీ అంటే ఎయిర్ లో స్పీచ్ యొక్క వెలాసిటీ కానీ ఇలాంటి వాటికేమో ల్యాండా వచ్చేటప్పటికి V/T అవుతుంది అనమాట. సో ల్యాండా ఇస్ ఈక్వల్ టు V/T లైక్ ఈ ఫార్ములా. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికేమో ఈ ఫార్మ్. సో వాడు ఇచ్చిన పారామీటర్స్ బట్టి జనరల్ గా మనకి తెలిసిపోద్ది ఏది వాడాలి ఏది వాడకూడదు అనేసి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A steel wire of 0.72 meters long has a mass of 5 × 10⁻³ kg with the wire under tension of 60 Newton. What is the speed of transverse wave? ఇక్కడ మనకి టెన్షన్ ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ ఈ ఫార్ములా వాడాలని అర్థమవుతుంది. సో V is equal to √T/mu. టెన్షన్ 60 Newton, mu వచ్చేటప్పటిగా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ 5 × 10⁻³ వాల్యూమ్ వచ్చేటప్పుడు 0.1. లైక్ మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ వచ్చుకోవచ్చు. లైక్ అది లీనియర్ మాస్ అయితే మాస్ పర్ యూనిట్ లెంత్. లైక్ బేసిక్ గా మాస్ పర్ సంథింగ్ లెంత్ కానీ ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఉండొచ్చు. ఇప్పుడు లెంత్ ఇచ్చాడు కాబట్టి లెంత్ పెట్టేసుకుంటాం. సో M/L వేసామంటే మనకు మ్యూ వస్తుంది, ఇక్కడ పెట్టేసామంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ గురించి మాట్లాడుకుందాం. లాంగిట్యూడినల్ వేవ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద మీడియం ఆసిలేట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అంటే మనం లాంగిట్యూడినల్ వేవ్ కి ట్రాన్స్వర్స్ వేవ్ కి డిఫరెన్స్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్ లో ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆసిలేషన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కి ఉంటుంది. అంటే లైక్ నా వేవ్ ప్రాపగేషన్ ఈ సైడ్ ఉంటే నా ఆసిలేషన్ ఆఫ్ పార్టికల్స్ ఈ డైరెక్షన్ లో ఉంటాయి అనమాట. సో పర్పెండిక్యులర్ గా ఉంటే ట్రాన్స్వర్స్ వేవ్. ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్స్ వచ్చేటప్పటికేమో ఆసిలేషన్ అండ్ బోత్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి అనమాట, ప్రాపగేషన్ అండ్ ఆసిలేషన్. సో వీ హావ్ ఆల్రెడీ సీన్ దట్ ద సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కంప్రెషన్ అండ్ రిఫ్రాక్షన్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ఎయిర్. అంటే ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ ఎలా వెళ్తాయి? నేను జస్ట్ ఇప్పుడు లెట్స్ నేను మాట్లాడాను అనుకో, నేను మాట్లాడడం వల్ల వచ్చిన ప్రెజర్ నా మూతి దగ్గర ఉన్న ఎయిర్ ని పుష్ చేసి కంప్రెస్ చేస్తుంది. కొంచెం టైం తర్వాత ఈ కంప్రెస్ అయినవి మీరు ఎలా అనుకోవచ్చు అంటే ఎవ్రీ ఆటమ్ ఎయిర్ మాలిక్యూల్ కనెక్టెడ్ బై స్ప్రింగ్స్. ఎప్పుడైతే నువ్వు మాట్లాడట్లు వదిలేస్తావో ఆ స్ప్రింగ్స్ ఫస్ట్ పుష్ అయ్యి కంప్రెస్ అయితే తర్వాత రిలాక్స్ అయ్యి పక్కన వాటిని పుష్ చేస్తాయి. ఆ పక్కన వాటి మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇంకో పక్కన వాటిని పుష్ చేస్తాయి. అలా కంప్రెషన్స్ అండ్ రిఫ్రాక్షన్స్ ద్వారా ఇప్పుడు నా సౌండ్ ఆ పక్కనోడికి వెళ్తుంది అనమాట. సో దిస్ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ దట్ డిటర్మైన్స్ ద స్ట్రెస్ అండర్ కంప్రెషనల్ స్ట్రెయిన్. అంటే ఇదంతా ఏంటి? కంప్రెషనల్ స్ట్రెయిన్. కంప్రెస్ చేస్తూ ఉండటం వల్ల ఆ వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఏరియా ఆఫ్ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. సో అంటే ఏంటి? నేను స్ట్రెస్ అప్లై చేస్తే అక్కడ స్ట్రెయిన్ వస్తుంది, చేంజ్ ఇన్ వాల్యూమ్ అనమాట.
సో దెర్ ఇస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది అంటే నా కేసులో లైక్ నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వినపడుతున్న కేసులో మనం ఏం వాడుకుంటున్నాం బేసిక్ గా అప్పుడు ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఆఫ్ ఎయిర్ ని వాడుకుంటున్నాము. సో మామూలుగా బల్క్ మాడ్యులస్ వచ్చేటప్పటికి మీకు ఎలాస్టిసిటీ చాప్టర్ నుంచి డెల్టా చేంజ్ ఇన్ ప్రెజర్ బై చేంజ్ ఇన్ వాల్యూమిక్ స్ట్రెయిన్ అనమాట. సో హియర్ చేంజ్ ఇన్ ప్రెజర్ ఇస్ డెల్టా పి ప్రొడ్యూసర్స్ అంటే నేను మాట్లాడడం ద్వారా ప్రొడ్యూస్ చేసిన ప్రెజర్ నా ముది దగ్గర ఉన్న ఎయిర్ కి సమ్ బి కంప్రెషన్. సో బి డెల్టా వి బై వి. బి హ్యాస్ ద సేమ్ డైమెన్షన్ యాజ్ ప్రెజర్ బికాస్ ఇక్కడ డెల్టా బి యొక్క పాస్కల్ ఉంటుంది, డెల్టా బి బై వి డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో బి వచ్చేటప్పటికల్లా ప్రెషర్ క్వాంటిటీస్ ఉంటాయి. ద ఇనిషియల్ ప్రాపర్టీ రిలవెంట్ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ వేవ్ ఈజ్ మాస్ డెన్సిటీ విత్ డైమెన్షన్ అనమాట. సింపుల్ ఇన్స్పెక్షన్ రివీల్స్ దట్ quantity B by density has relevant dimension. Thus, if B and rho are considered to be irrelevant quantities, so velocity వచ్చేటప్పటికల్లా మామూలుగా నేను ఈ ప్రొడ్యూస్ చేసినవి కంపారిజన్ రిఫ్రాక్షన్స్ వెళ్తా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ యొక్క వెలాసిటీ వచ్చేటప్పటికి రూట్ బి బై రో, వేర్ రో ఇస్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ అనుకోవాలి. చిన్న కేసులో వచ్చేటప్పటికి ఎయిర్ అది ప్రాపగేట్ అవుతున్న మీడియం యొక్క డెన్సిటీ, బి వచ్చేటప్పుడు బల్క్ మాడ్యులస్. సో బేసిక్ గా మనకి ఇప్పుడు 3 types ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఆఫ్ ట్రావెలింగ్ బేసికల్లీ, ఇంకోటి ఏమో స్ట్రెచ్డ్ స్ప్రింగ్, ఇంకోటి ఏమో లాంగిట్యూడినల్ వేవ్. సో ఫస్ట్ ట్రాన్స్వర్స్ వేవ్స్ లో 2 types ఉన్నాయి మనకి. ఒక టైప్ ఏమో ట్రావెలింగ్ వేవ్, అంటే ఆ వేవ్ అనేది ట్రావెల్ అయిపోతా ఉంది. సో అప్పుడు మనకు వచ్చింది ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై టీ అని వచ్చింది. ఈ కేసు సెకండ్ కేసు ఏమో ఒక స్ట్రెచ్డ్ స్ప్రింగ్, నేను లెట్స్ లాగేసి వదిలేసాం కదా, ఆసిలేట్ అయితే ఉంటుంది కదా. సో ఆ కేసులో వచ్చేటప్పటికేమో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై మీ. ఇది ఇంకోటి వచ్చేటప్పటికేమో వి ఈజ్ ఈక్వల్ టు బి బై రో, ఇది లాంగిట్యూడినల్ వేవ్ కేసులో. లీనియర్ మీడియం అనుకో లైక్ బల్క్ మాడ్యులస్ దేనికి ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అయితే బల్క్ మాడ్యులస్ ఉంటుంది అనమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ అయితేనేమో మనకి యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది. సో యంగ్స్ మాడ్యులస్ వచ్చేటప్పటికేమో ఇదనమాట డిస్కషన్. వై వి ఈజ్ ఈక్వల్ టు లైక్ రూట్ బి బై రోలో వై బై రో మనం పెడతాము. సో అలా వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో మామూలుగా సాలిడ్ కి అయితే రూట్ వై బై రో ఉంటుంది, ఫ్లూయిడ్స్ కి అయితే రూట్ బి బై రో ఉంటుంది. ఎందుకంటే సాలిడ్స్ గో అండర్ కంప్రెసివ్ స్ట్రెయిన్, బట్ సాలిడ్స్ కాబట్టి వాటికి యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, ఫ్లూయిడ్స్ కాబట్టి వాటికి బల్క్ మాడ్యులస్ అనేది ఉంటుంది అనమాట. బేసిక్ గా అప్పుడు ఇక్కడ మనం వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా బి బై డెల్టా బి బై బి అని రాసుకుంటాం. సో దేర్ ఆర్ 3 ఫార్ములాస్. ఫస్ట్ ఏంటి ట్రావెలింగ్ వేవ్. ట్రావెలింగ్ వేవ్ వచ్చేటప్పటికి ఏమో ఫార్ములా ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటండి బల్క్ మాడ్యులస్ లైక్ ఇట్స్ స్ట్రెచ్డ్ స్ప్రింగ్. స్ప్రింగ్ వచ్చేటప్పటికి రూట్ ఆఫ్ ఇది లాంబ్డా, ఇది లాంబ్డా, ఇది రూట్ టీ బై mu, where T is tension in the spring, mu is mass density, and by delta M by delta I. And ఇంకోటి వచ్చేటప్పటికి లాంగిట్యూడినల్ వేవ్స్, పై రెండు ట్రాన్స్వర్స్ వేవ్స్. సో లాంగిట్యూడినల్ వేవ్స్ వచ్చేటప్పటికి ఫ్లూయిడ్స్ కేసులో రూట్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ బై డెన్సిటీ ఆఫ్ ఎయిర్. అదే సాలిడ్స్ లో వచ్చేటప్పుడు రూట్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ బై డెన్సిటీ ఆఫ్ ఎయిర్. సో ఇవి ఫార్ములాస్. Liquids and solids generally have higher speed of sound rather than gases. A note for sound, the speed being referred is speed of longitudinal wave in solids. Solids లో మనకి only longitudinal waves ఉంటాయి. This happens because they are much more difficult to compress than gases, so must have higher molecular bulk modulus. Mostly equation 14.19. Solids and liquids have higher mass densities than gases.
but the corresponding increase in both bulk modulus and of solids and noise much higher. This is the reason why sound waves travel faster in solid. So మిమ్మల్ని మామూలుగా క్వశ్చన్ వచ్చి ఇలా అడిగా అనుకోండి, బల్క్ మాడ్యులస్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ ఎక్కువ కదా, మరి ఎందుకు స్పీడ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ సాలిడ్స్ కంపేర్డ్ టు గ్యాసెస్ అని అనుకోండి. డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే v is equal to root y by rho. దో మనకి డెన్సిటీ ఎక్కువ ఉన్న సాలిడ్స్ కి y కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ దట్ వెలాసిటీ ఆఫ్ సాలిడ్స్ రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి మామూలుగా ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ బట్టి వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఇన్ సాలిడ్స్ ఈస్ గ్రేటర్ దాన్ కంపేర్ టు వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ గ్యాసెస్ అని చెప్పచ్చు అనమాట. Next, we can estimate the speed of the sound in a gas in ideal gas approximation. For an ideal gas, PV is equal to nRT, n into kb into t. Okay, PV is equal to the small number of moles in nRT. వాడు ఏం రాస్తాడంటే r by n అని kb గా రాసుకున్నాడు. మీకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు అనుకుంటా, థర్మోడైనమిక్స్ ద్వారా. PV is equal to number of moles, దాన్ని number of molecules by Avogadro number of molecules are. So then between chaos PV is equal to number of molecules into r by n అని మనం kb అని రాస్తాం, Boltzmann constant. So where n is the number of molecules in volume, kb is the Boltzmann constant, t is the temperature of gas. Therefore isothermal change and temperature constant ki v into delta v plus p into delta v. So బేసిక్ గా ఇప్పుడు P is equal to, సో మామూలుగా కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ టెంపరేచర్ సిచ్యువేషన్స్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ గివెన్ బై రూట్ ఆఫ్ b బై రో కదా. b బదులు మనం మామూలుగా ప్రెషర్ P పెట్టుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ అనమాట. అది వాడు చెప్పడం అక్కడ బేసిక్ గా. సో టెంపరేచర్ కాన్స్టెంట్ అప్పుడు P is equal to nRT కదా, nRT లో టెంపరేచర్ కాన్స్టెంట్ nRT కాన్స్టెంట్ ఉంటుంది, అప్పుడు d by dt ఆఫ్ PV is equal to 0 అవుతుంది. సో P into delta v plus నేను ఏమంటున్నానంటే డివైడ్ దిస్, ఇప్పుడు ఈ టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి హోల్ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది, ఇది 0 కలిగిపోతుంది. సో అప్పుడు P into delta v plus delta v తీసుకోవచ్చు, మనకి P is equal to మైనస్ ఆఫ్ డెల్టా P by డెల్టా V by వస్తుంది. ఇదేంటిది, ఇందాక మనం బల్క్ మాడ్యులస్ చూసిన ఫార్ములా. సో అందువల్ల నేను ప్రెషర్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ అని పెట్టుకోవచ్చు. బేసిక్ గా డైమెన్షన్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ డైమెన్షన్స్ ఆఫ్ ప్రెషర్ సేమే. సో అట్లా నుంచి నీకు ఇంట్యూషన్ కూడా వస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ అ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏరియా ఇస్ గివెన్ బై రూట్ ఆఫ్ ప్రెషర్ బై రో అనమాట. సో మిమ్మల్ని ఎగ్జామ్ లో మామూలుగా ప్రెషర్ బల్క్ మాడ్యులస్ ఇవ్వకుండా ప్రెషర్ ఇచ్చేసేసి కాన్స్టెంట్ టెంపరేచర్ నేను నా సౌండ్ ని ట్రావెల్ చేస్తున్నాను, అప్పుడు నాకు వెలాసిటీ కనుక్కోమని అంటే అప్పుడు మీరు ఇలా రాయాలి, లైక్ రూట్ ఆఫ్ P by rho. ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. అప్పుడు మీరు ఏం అప్లై చేయాలంటే రూట్ ఆఫ్ P by rho అప్లై చేయాలి. రో ఏమో వచ్చేటప్పుడు ఏమో మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఆఫ్ 1 mole ఇచ్చారు 29 into 10 power minus 3 బై వాల్యూమ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎయిర్ అట్ STP మనకి 22.4 liters అని తెలుసు. మీకు తెలుసు కదా, లైక్ రో అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ ఆఫ్ 1 mole లో నాకు ఇచ్చాడు 29 into 10 power minus 3 kg, అది బై మాస్ వాల్యూమ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎయిర్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎయిర్ అంతా 22.4 liters. 1 meter cube లో రాసుకొని ఫస్ట్ రో కనుక్కున్నాం. తర్వాత స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అన్నాడు. సో స్టాండర్డ్ ప్రెషర్ వచ్చేటప్పటికి ఇది వెలాసిటీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ P by rho. దాన్ని బట్టి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ మీడియం నార్మల్ గా వచ్చేటప్పటికి ఇన్ ఎయిర్ ఎట్ STP కండిషన్స్ 280. అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఎట్ STP కండిషన్స్ ఇస్ గివెన్ బై 280 meter per second. సో ఇది ఒక వాల్యూ, దీన్ని జనరల్ గా గుర్తుంచుకోవాలి. అంటే ఎగ్జామ్స్ లో అడగచ్చు అన్నమాట కొన్నిసార్లు. The result shown in 14.3 is about 15% smaller as compared to the experimental value 331 as given below. సో వాడు ఏమంటాడంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇదిగా 380 మనకు వచ్చింది. ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ ఏమి ఇచ్చారంటే మనకి ఎయిర్ లో 331 ఉన్నాయంట. So if you now examine the basic assumption made that the pressure variations in the medium during propagation by isothermal, we find that this is not correct. It is pointed by the Laplace that the pressure variations in the propagation of sound faster. There is little time for the heat flow to maintain constant temperature. సో అందుకని చెప్పి అడియాబాటిక్ ప్రాసెస్ అని కనిపెట్టాడు అనమాట. అది లాప్లేస్ కరెక్షన్ అని అంటాము. సో బేసిక్ గా ఏంటి అంటే ఈ సౌండ్ ప్రాపగేషన్ ఏదైతే ఉందో
లైక్ నేను మాట్లాడినప్పుడు ఈ ఎయిర్ ట్రావెలింగ్ అనేది అది ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ అని సైంటిస్ట్ ట్రై చేశారు అనమాట. న్యూటన్ వచ్చేటప్పటికి అది కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఇప్పుడు జరగదల్లా. సో అందుకని చెప్పేసి వాడు ఏం చేశాడు, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో రైట్ టర్మ్ కాన్స్టెంట్ పెట్టాడు. సో మనకి పివి కాన్స్టెంట్ అయిపోయింది, దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే అప్పుడు డెల్టా పి బై డెల్టా వి బై వి మనకి ప్రెజర్ వచ్చింది. సో వెలాసిటీ ఫార్ములాలో ప్రెజర్ పెట్టేసాం బల్క్ మాడ్యులస్ బదులు. కానీ లాప్లాస్ కానీ దాని ద్వారా మనం కనుక్కున్న ఎయిర్ వెలాసిటీ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ డిఫరెంట్. లైక్ యాక్చువల్ ఎక్స్పెరిమెంట్ వేలో 330 ఉంటే మనకు వచ్చిన 280. దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ 50. సో ఎందుకు అలా జరిగిందని చెప్పి లాప్లాస్ అనే ఆయన కనుక్కుంటే తను ఏమని ఇన్ఫర్ చేశాడంటే ఈ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ టెంపరేచర్ కాదు, అడియాబాటిక్ ప్రాసెస్ లో జరుగుతాయి అని కనుక్కున్నాడు. సో అప్పుడు బీమ్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా అడియాబాటిక్ మీకు థర్మోడైనమిక్స్ నుంచి. సో అప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేసామంటే మనకి డెల్టా పి బై డెల్టా పి బై వచ్చేటప్పటికి గామా ఇంటూ పి వస్తుంది. గామా అనేది అడియాబాటిక్ కాన్స్టెంట్ అంటాం, సిపి బై సివిఎస్ వస్తుంది. సో ఇందాక పి ప్లస్ ఇప్పుడు గామా పి పెట్టుకోవాలి అంతే బేసిక్ గా. సో ఇది కరెక్ట్ ఫార్ములా. మీకు ఎగ్జామ్ లో ఒకవేళ అడియాబాటిక్ కాన్స్టెంట్ ఇచ్చేసేసి లైక్ ఫైండ్ మీ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే మామూలుగా రూట్ పి వరకు వేస్తాం. అలా కాకుండా మామూలుగా స్పీడ్ ఆఫ్ సౌండ్ మీరు కనుక్కోండి, లైక్ జనరల్ గా ఎంత ఉంటుంది నార్మల్ ప్రాసెస్ లో అంటే రూట్ ఆఫ్ గామా ఇంటూ పి వరకు వేస్తాం అనమాట. సో దీని ద్వారా మామూలు క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఏం కనుక్కున్నారంటే అది కూడా 331 వచ్చింది అని అనుకున్నారు. సో దాని ద్వారా ఓకే దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్ములా అని వాళ్ళు ఇన్ఫర్ చేశారనమాట. సో వాట్ వి డిస్కస్ 14.4 బేసిక్ గా స్పీడ్ ఆఫ్ ద ట్రావెలింగ్ వే ని మనం డిస్కస్ చేసాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ మనం చూసామంటే ఫస్ట్ ఫార్ములా వచ్చేటప్పటికి వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై టీ. ఇది ట్రావెలింగ్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ ట్రావెలింగ్ వేవ్, లైక్ అది మూవ్ అవుతా ఉంది. ఇది ట్రావెలింగ్ వేవ్, ట్రావెలింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో వి ఈజ్ ఈక్వల్ టు ఇది స్ప్రింగ్ లో, ఇది స్ప్రింగ్ కి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఇది స్ప్రింగ్ లో టెన్షన్ ఉంటే వి ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ. టీ ఇస్ ద టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్, మ్యూ ఇస్ ద మాస్ డెన్సిటీ, మాస్ బై లెంత్. ఇది దీనికి స్ప్రింగ్ లో. నెక్స్ట్ వెలాసిటీ ఫార్ములా వచ్చేటప్పటికల్లా longitudinal waves propagation కి given by bulk modulus b by rho. ఇది ఫ్లూయిడ్స్ లో. సాలిడ్స్ లో వచ్చేటప్పటికి సాలిడ్స్ లో ఒకవేళ లాంగిట్యూడినల్ వేవ్స్ ప్రాపగేషన్ జరిగితే y by rho. ఇవన్నీ ఏంటి స్పీడ్స్ ఆఫ్ లైక్ స్పీడ్స్ ఆఫ్ వేవ్స్. ఫ్లూయిడ్స్ లో అయితే రూట్ b by rho. అంటే నా ప్రాపగేషన్ ఫ్లూయిడ్స్ లో అంటే నేను వాటర్ లో నోరు పెట్టి అని ఊదాను అనుకోండి, లైక్ అంటే సౌండ్ చేశానంటే ఆ సౌండ్ యొక్క వెలాసిటీ వచ్చినప్పటికి అది. అదే సాలిడ్స్ అంటే నేను ఒక పైప్ తీసుకొని ఊని ఉందానంటే ఆ సౌండ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వచ్చేటప్పటికి రూట్ బై రో. అది లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ దిస్ రాడ్ సాలిడ్ అంటాము. ఇంకో ఇది అయిపోయిన తర్వాత మామూలుగా వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెదర్స్ వచ్చేటప్పుడు కల్లా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ నా ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ జరిగితే రూట్ పి బై రో. అదే అడియాబాటిక్ ప్రాసెస్ జరిగితేనేమో గామా ఇంటూ పి బై రో అనమాట. సో ఇవి ఫార్ములాస్ ఏంటి, ఒకటి ట్రావెలింగ్ వేవ్, ఇది స్ట్రింగ్ లో, ఇది వచ్చేటప్పటికేమో లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అండ్ యంగ్ మాడ్యులస్. ఇదేమో వచ్చేటప్పటికి ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ లో, అండ్ ఇదేమో ఇట్ టర్మ్స్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ లో అంటే నా ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఏదైతే ఉందో ఇది అడియాబాటిక్ ప్రాసెస్ అని అర్థం చేసుకుంటే విచ్ ఇస్ కరెక్ట్ యాక్చువల్లీ గివెన్ ద రూట్ ఆఫ్ గామా రో బై వ్యూ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. హోప్ ఐ గెస్ స్పీడ్ ఆఫ్ ద ట్రావెలింగ్ వేవ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ ఉంటే మరి you can ask me in the comment section anytime. So let's go to the next topic, principle of superposition of waves. అసలు సూపర్పొజిషన్ అంటే ఏంటి? మీ దగ్గర 2 రూపీస్ ఉన్నాయి, దగ్గర 3 రూపీస్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకుంటే 5 అవుతాయి. సో సూపర్పొజిషన్ అంటే ఈజీ. సో వాట్ హ్యాపెన్స్ వెన్ 2 వేవ్ పల్సెస్ అంటే ఇప్పుడు నేను బేసిక్ గా ఇలా పల్స్ వస్తుంది, ఇలా ఒక వేవ్ వస్తుంది. బేసిక్ గా ఒక ప్రాక్టికల్ మాట్లాడంటే ఒక రాడ్ పైప్ తీసుకొని నేను ఒక సైడ్ నుంచి చూస్తే ఇంకో సైడ్ నుంచి ఇంకో పర్సన్ ఊదాడు అంటే అలా 2 వేవ్ పల్సెస్ ఎక్కడో మిడ్ పాయింట్ లో అక్కడ చోట కలుసుకుంటాయి కదా. అలా కలుసుకున్నప్పుడు ఏమవుతుంది,
అండ్ ఇప్పుడు కలుసుకోవడం అనేది సూపర్ పొజిషన్. సో సూపర్ పొజిషన్ అయినప్పుడు ఏ కండిషన్స్ లో ఎలా నా ఓవరాల్ వై ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఇంకా చేస్తాం అనమాట. ఎందుకు వై అని అంటే వీఆర్ కన్సిడరింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్ షేప్స్. So what happens when two wave pulses in opposite directions cross each other? It turns out that the wave pulses continue to retain their identities after they have crossed. However, during the time they overlap, the wave pattern is different from either of the pulses. Let's say ఇది ఒక పల్స్ అండ్ ఇక్కడ నుంచి ఒక పల్స్ వెళ్తుంది. ఈ టైంలో ఎప్పుడైతే మిక్స్ అవుతాయో అప్పుడు ఇలా ఓవర్లాప్ అయినప్పుడు మనకేం కనపడదు అనమాట. మళ్ళా విడిపోయినప్పుడు మళ్ళా కనపడతాయి. లైక్ అంటే వాడు ఏమన్నాడు, రెండు వేవ్స్ లైక్ ఈ డైరెక్షన్ లో వచ్చినాయి, ఈ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఆ రెండు ఓవర్లాప్ అయిపోయినప్పుడు ఒక ప్లేస్ దగ్గర, అంటే ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉందనుకో, రెండు మిక్స్ అయ్యి ఓవర్లాప్ అయి ఫైనల్ గా నాకు ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక కాన్స్టెంట్ సిగ్నల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళా కాసేపు ఆగిన తర్వాత ఇది ఇట్లా వెళ్ళిపోతుంది, దీని దారి ఇది చూసుకుంటది. అంటే ఓవర్లాప్ అయిన పీరియడ్ లో మాత్రం అవి చూపించే షేప్ ఈ రెండింటికి సింక్రనైజ్ గా ఉండవు. మామూలుగా మనం ఆ రెండు యొక్క ఫార్ములాస్ యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ వేవ్ ఫార్మ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఈ కేసు వచ్చినప్పటికి రెండు కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నట్టు మనకి లీనియర్ గా కనబడుతుంది. మళ్ళీ ఒక టైం ఆగిపోయిన తర్వాత ఇది ప్రొపగేటబుల్, ఇది ప్రాపగేటబుల్. అంతేగా డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మనకి ఇలా లీనియర్ గా ఉండదు. అది ఇక్కడ చెప్పడం. లైక్ ఇక్కడ నుంచి ఒక వేవ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక వేవ్ వస్తుంది, ఇలా ఈ మీట్ అయ్యే పాయింట్ దాకా వాటి షేప్ ని రీటైన్ చేసుకుంటే మీట్ అయినప్పుడు రెండు మిక్స్ అయిపోయి నార్మల్ అయిపోతాయి. మళ్ళీ దాని తర్వాత ఉత్పన్నాలు చేసుకుంటాయి అనమాట. సో బికాస్ filtration where two pulses equal and opposite shapes move towards each other. When the pulses overlap, the resulting displacement is the algebraic sum. The displacement due to each pulse is known as the principle of superposition of waves. According to this principle, each pulse moves as if the others are not present. ఇప్పుడు ఫస్ట్ పల్స్ తీసుకుంటే రెండు ఓవర్లాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రెండో దాంట్లో అసలు కలవనట్టుగానే మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతా ఉంది, ఇదేమో తన ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతానే ఉంది. సో అదనమాట. Each pulse moves as if the others are not present. The constituents of the medium therefore suffer displacement due to both, since the displacement can be positive and negative. So net displacement వచ్చినప్పుడు algebraic sum of y1 plus y2. సో అదనమాట. సో లెట్స్ సే మ్యాథమెటికల్ గా మాట్లాడుకుంటే y1 ఆఫ్ టీ ఒక డైరెక్షన్ వస్తుంది, y2 ఆఫ్ టీ ఇంకో డైరెక్షన్ లో వస్తుంది. రెండు ఒక టైం అయినప్పుడు y ఆఫ్ x వచ్చేటప్పుడు y1 ఆఫ్ x ప్లస్ y2 ఆఫ్ x. ఒకవేళ అలా సమ్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ సిగ్మా f1 ఆఫ్ s1 ప్లస్ టీ ఫర్ సింప్లిసిటీ consider two harmonic waves on a stretched finger, both with same angular velocity and wave number, and therefore same wavelength. The wave speed will be identical. Let us further assume that the amplitudes are equal. రెండు వేవ్స్ తీసుకున్నాడు, రెండింటి యొక్క ఏమంటారు ఆంప్లిట్యూడ్ సేమ్, వెలాసిటీ సేమ్, టైం పీరియడ్ సేమ్, అన్ని సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రెండు డిఫరెంట్ టైమ్స్ లో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది, రెండో దాని వెనకాల వచ్చి అలా రావడం వల్ల మనం అంటే ఆల్రెడీ ఇంకోటి ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకుంటే లైక్ ఇట్ హ్యాస్ సమ్ ఇనిషియల్ ఫేస్ అనుకోని కన్సిడర్ చేసుకోవచ్చు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ ఇప్పుడు ఇదే అనుకుందాం, వేవ్ ఒకటి ఇనిషియల్ ఉంది, ఇంకో వేవ్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ సమ్ ఇనిషియల్ ఫేజ్ అనమాట. సో అది వర్డ్ రాసింది. సో రెండు నెట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఏసైనా కేఎక్స్ ఒమేగా ప్లస్ ఏసైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా మీరు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్ని వాడితే మీకు వచ్చేదల్లా 2a ఇంటూ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా ప్లస్ కేఎక్స్ మైనస్ ఒమేగా ప్లస్ 5/2 ఇంటూ కాస్ 5/2 బేసిక్ గా a ఇంటూ సైన్ ఏ ప్లస్ ఏ 2 సైన్ ఏ ప్లస్ b/2 కాస్ a మైనస్ b/2. అది అప్లై చేసామంటే మనకి ఈ ఫార్ములా వస్తుంది. Plus we have used signal function. We have then it is 2a cos 5/2 sin of kx minus omega 2 plus 5/2. The final equation y of x వచ్చేటప్పటికి ఇది ఆల్సో హార్మోనిక్. హార్మోనిక్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ, లైక్ ఇక్కడ ఒమేగా అనే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒమేగా ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒమేగా ఫ్రీక్వెన్సీ. ఇంకా పాజిటివ్ డైరెక్షన్ లాగా అనుకున్నా నాకు నీకు గుర్తుంటే ఒమేగా టీ దగ్గర నేను లెట్స్ ఒమేగా టీ టర్మ్ ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్లస్ తెచ్చుకోవాలి. అప్పుడు కేఎక్స్ టర్మ్ మైనస్ కేఎక్స్ ఉంటే అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ట్రావెల్ అవుతున్నట్టు, ప్లస్ కేఎక్స్ ఉంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ట్రావెల్ అవుతున్నట్టు అనమాట.
హవర్ ఇట్స్ ఇనిషియల్లీ సమ్ ఫేస్ యాంగిల్ ఉంటుంది, ఎందుకంటే పైన దానికి కూడా సమ్ ఫేస్ యాంగిల్ ఉంది కాబట్టి. సిగ్నిఫికెంట్ థింగ్ ఇస్ దట్ ఇట్స్ ఆంప్లిట్యూడ్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫేస్ డిఫరెన్స్. ఓకే, ఆంప్లిట్యూడ్ ఇస్ గివెన్ బై 2a cos phi by 2 అన్నమాట. సో దట్ ఈస్ థింగ్. సో ఆంప్లిట్యూడ్ వచ్చేటప్పుడు 2a cos phi by 2. సో ఇనిషియల్ గా ఫేస్ లెట్స్ సే సమ్ 30 degrees ఉంటే 2a cos 15 degrees ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ వచ్చేటప్పుడు ఇనిషియల్ ఫేస్ ఆఫ్ 5 by 2 అనమాట. సో దట్ ఈస్ థింగ్. సో ఫైనల్ గా y వచ్చేటప్పటికల్లా 2a cos 5 by 2 2a cos 5 by 2 sin of kx minus omega t plus 5 by 2 కలవడం వల్ల అక్కడ వచ్చి ఫైనల్ వే యొక్క రిజల్టెంట్ వచ్చేటప్పటికి 2a cos 5 by 2 sin of kx minus omega t plus 5 by 2. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఒకవేళ రెండింటి యొక్క ఫేస్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2π ఉందనుకోండి, అంటే ఈ 5 వచ్చేటప్పటికి ఇస్ ద ఫేస్ డిఫరెన్స్ కదా, ఇక్కడ 0 ఇక్కడ 5. లెట్స్ ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంటే ఫేస్ డిఫరెన్స్ 5 minus 5 కదా, అది ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 2π ఉంటే అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π ఉంటే అది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఎందుకంటే ఆడ్ మల్టిపుల్స్ వచ్చినప్పుడు రెండు క్యాన్సిల్ అవుట్ అయితే యాక్చువల్ 0 అయిపోతుంది, అది రీజన్. లైక్ ఇక్కడ చూసామంటే 5π పెట్టుకోండి, ఏమవుతుంది 2a cos π by 2 cos π by 2 0. సో y అనేది 0 అయిపోతున్నాయి. సో 5 అనేది ఇప్పుడు ఈస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π, మన రాసిన 5 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π, దెన్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అప్రోచ్. సో దట్ ఈస్ ద థింగ్. సో ఫస్ట్ మనం స్పీడ్ కవర్ చేసాం, ఇప్పుడు సూపర్ పొజిషన్ కవర్ చేసాం. సూపర్ పొజిషన్ లో మనకు వచ్చిన ఫార్ములా ఇది ఒకటే, y is equal to 2a cos π by 2 sin omega t minus kx minus omega t plus 5 by 2. అండ్ దానిలో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏంటి అనేది మనం చూసాం అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే వేవ్ లైక్ అట్ సైడ్ ఆపేదేం లేదు, జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్, మామూలు వేవ్ ట్రావెలింగ్ అలా వెళ్ళిపోతుందని కన్సిడర్ చేసుకున్నాం. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ us టు పుట్ ఎ బౌండరీ టు ద వేవ్ ప్రాపగేషన్. అలాంటప్పుడు రిఫ్లెక్షన్ అవుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అయినట్టే. సో అలా రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి స్టేషనరీ వేవ్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి అనమాట. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అది 14 పాయింట్స్ అండ్ నెక్స్ట్ 14 పాయింట్స్ వచ్చేటప్పుడు బీట్స్. తర్వాత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ మెనీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. I think it will take, I guess, స్టేషనరీ వేవ్స్ అండ్ బీట్స్ చెప్పడానికి యాక్చువల్లీ ఒక సెషన్ కావాల్సి ఉంది, అండ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక సెషన్ కావాల్సి ఉంది. మేబీ 2 more sessions will be required. So whatever. So yeah, reflection of waves. So far we considered waves propagating in an unbounded medium. What happens if a pulse or wave meets a boundary? అంటే ఇప్పుడు దాకా మనం ఏం కన్సిడర్ చేసాం, ఇలా వేవ్ ఇలా వెళ్ళిపోతుంది అని కన్సిడర్ చేసాం, అవునా? ఇలా బౌండరీ ఏం లేకుండా ఇది ఇట్లా వెళ్ళిపోతా ఉంది, డిఫ్లెక్షన్ ఏం జరగకుండా మనం చేసాం. వాట్ హ్యాపన్స్, అలా కాకుండా ఇలా తగిలినప్పుడు రిఫ్లెక్షన్ కూడా ఏమవుతుంది అని అన్నాడు. The boundary is rigid, the pulse gets reflected. ఒకవేళ ఇది రిజిడ్ అయితే పల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. The phenomena of echo is an example of reflection by a rigid boundary. Echo మీకు తెలుసు కదా, మామూలు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వాల్స్ కి మన వాయిస్ తగిలి ఇంకొక రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది కదా, దాన్ని ఎకో అంటాము. So that is one of the examples. If the boundary is not completely rigid or is an interface between two different elastic media, కంప్లీట్ రిజిడ్ కాకుండా రెండు మీడియాస్ కి జస్ట్ ఒక రబ్బర్ లాగా ఉందనుకోండి, ఒక పార్ట్ ఆఫ్ వేవ్ ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది, ఒక పార్ట్ ఆఫ్ వేవ్ లోపలికి వెళ్ళి రిఫ్రాక్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. బేసిక్ గా నేను ఏమంటున్నా అంటే, దిస్ ఇస్ ద మీడియం, ఇలా వేవ్ వచ్చి దీని తగిలింది అనుకోండి, ఇది స్ట్రాంగ్ గా ఉంటే బేసిక్ గా ఫోర్స్ అప్లై చేసి స్ట్రాంగ్ గా ఉంటే రిఫ్లెక్ట్ అయ్యి పారిపోతుంది. అలా కాకుండా ఇది ఒక రబ్బర్ లాంటి మెటీరియల్ అనుకుంటే, విచ్ కెన్ పాస్ ద వేవ్ టు ద అదర్ సైడ్. ఇలా వేవ్స్ వెళ్తా ఉన్నప్పుడు సమ్ పార్ట్ అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సమ్ పార్ట్ మామూలుగా ఆబ్వియస్లీ ఏ సాలిడ్ బాడీ అయినా సరే రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఒక పార్ట్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో బేసిక్ గా ఒక రిఫ్రాక్టెడ్ రే, రిఫ్లెక్టెడ్ వేవ్ అనమాట. దానికి మనం స్నెల్స్ లా యూజ్ చేసి చేస్తాము. సో ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఒబే స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. మీకు స్నెల్స్ లా సెకండ్ ఇయర్ లో వస్తుంది, బట్ మీకు 10th లో కూడా ఉంటుంది నాకు తెలుసు. సో ఐ కెన్ రిమెంబర్ యూ గెస్ ఐ థింక్ యూ గెస్ కెన్ రిమెంబర్ దట్ పార్ట్ ఎట్ లీస్ట్. సో ఫిగర్ 11 14.11 which yeah
దిస్ ఇస్ రిఫ్లెక్షన్ త్రూ రిజిడ్ బౌండరీ. మామూలుగా ఇలా లెట్స్ ఇలా పోతా ఉంటుంటే ఇలా ఇలా తగిలి మళ్ళా ఇలానే అంటే ఇలా వెళ్ళి తగులుతుంది. తగిలిన తర్వాత ఇలా ఇక్కడ మీరు ఎలా గుచ్చుకోవచ్చు అంటే తగిలినప్పుడు ఇలా అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇన్ఫర్ చేయాల్సింది ఏంటంటే అలా తగిలి రిఫ్లెక్ట్ అయిపోతున్నప్పుడు రైల్వే ఫేస్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees. So assuming there is no absorption on the energy of the one and the rigid surface and also the reflected wave has same shape as an incident, but it suffers a phase change of 90 degrees. అందుకే అది ఇప్పుడు కిందకి వెళ్తుంది అనమాట. 90 degrees 180 degrees ఫేస్ షిఫ్ట్ అవడం వల్ల అది కిందకి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. This is because the boundary is rigid and the disturbance must have zero displacement at all times at the boundary by principle of superposition. This is possible only if the reflected wave and incident wave differ by a phase of solar gate. Into 180 degrees నాకు ఒక డౌట్ ఉంది. This is because the boundary is rigid and the disturbance must have zero displacement at times at the boundary. Okay. With the same complete dynamic also as the pulse arrives at the wall, it exerts a force on the wall. By Newton's law, the wall exerts an equal. Okay. ఇదిలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇలా వెళ్తుంది కదా వేవ్ అయితే యాక్చువల్గా ఎలా వెళ్ళాలా, ఈ అంటే ఇక్కడ దాకా వచ్చింది మరి మామూలుగా ఇక్కడ నుంచి వేవ్ ఇక్కడికి వెళ్ళడానికి ఏం చేస్తుంది, ఈ పార్ట్ అంటే లెట్స్ ఈ పార్ట్ ని పైకి పుల్ చేస్తుంది. సో అందువల్ల ఈ పార్ట్ పైకి లెగుస్తుంది. అలా వేవ్ అనేది ముందుకు వెళ్తా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పక్క పార్ట్ అనేది పైకి పుల్ చేస్తుంది. సో అలా పుల్ చేసినప్పుడు ఈ వాల్ ని కూడా పైకి పుల్ చేద్దామని ట్రై చేస్తుంది. అప్పుడు ఈ వాల్ ఏం చేస్తుంది, యాజ్ పర్ న్యూటన్స్ థర్డ్ లో రియాక్టివ్ ఫోర్స్ అనేది దీని మీద అప్లై చేస్తుంది. సో ఇది దీని మీద పైకి ఫోర్స్ స్టార్ట్ చేస్తుంది, కానీ ఈ వాల్ దీని మీద కిందకి ఫోర్స్ దమ్మని ఒకటి, అంటే వీడికి సత్తా లేదు, వాడు వచ్చి వాల్ ఇద్దాం అనుకుంటే వాల్ చాలా పవర్ఫుల్ కాబట్టి దమ్మని దీని నెత్తి మీద ఒకటి డబ్బేస్తే అది ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. 180 degrees ఫేస్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు సో దే ఫేస్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees బేసికలీ. సో అంటే ఇక్కడ మీరు ఇక్కడ రిఫర్ చేయాల్సింది ఏంటంటే ఇంకోటి, లెట్స్ సే ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకుంటే ఇది రివర్స్ ఫేస్ షిఫ్ట్, ఆ పాయింట్ ఇక్కడ ఉంటుంది, డోంట్ బి హియర్. నేను వాళ్ళు ఇందాక ఇల్లస్ట్రేటివ్ పర్పసెస్ కోసం ఇలా వచ్చి వెళ్తుంది అని అన్నాను, బట్ ఇక్కడికి రాగానే దీని మీద జస్ట్ ఒక పెద్ద ఫోర్స్ లా ఇలా పడుతుంది కాబట్టి అది ఇలా రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఇలా వస్తుంది. సో ఈ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. పాయింట్ జస్ట్ దాని పైకి ఉన్నది కిందకు వస్తుంది అనమాట, అంతే తేడా. సో ఎప్పుడైతే ఒక వేవ్ అనేది రిజిడ్ వాల్ ని టచ్ చేస్తుందో, టచ్ చేసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ అ ఫేస్ షిఫ్ట్ ఆఫ్ పై. సో అది మీకు తెలియాలి. లైక్ లెట్స్ సే y ఈజ్ ఈక్వల్ టు a sin omega t మైనస్ kx వెళ్ళింది అనుకోండి, అంటే ఇప్పుడు వెళ్ళే వేవ్ ఇటు నుంచి వెళ్ళే వేవ్ kx మైనస్ omega t ఉంది అనుకుందాం సైన్ లో, అప్పుడు ఆబ్వియస్లీ వెనక్కి వచ్చేదానికి kx మైనస్ omega t ప్లస్ పై ఉంటుంది అనమాట. సో ఇది మనకి తెలియాల్సిన పాయింట్ మెయిన్ గా. సో if on the other hand the boundary point is not rigid but completely free to move, in case of such as in case of strong tight freely moving ring, okay, whatever the reflected pulse has the same phase and amplitude, the incident pulse, the net maximum displacement at the boundary is twice the amplitude of each pulse. An example of non-rigid pulse is the open end of an organ pipe. Okay, phase change the exchange of reflection at an open boundary. ఇప్పుడు సఫర్ ఇది కూడా చెప్పా కదా, మామూలుగా అంటే వాడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు రిజిడ్ బౌండరీ కాబట్టి ఫేస్ షిఫ్ట్ పై వచ్చింది, అదే నార్మల్ సాఫ్ట్ బౌండరీ ఓపెన్ బౌండరీ అయితే అది పాస్ చేస్తుంది కాబట్టి గుద్దుకున్నప్పుడు పాస్ చేసేస్తుంది కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ ఫేస్ షిఫ్ట్. సో లెట్స్ ఈ వేవ్ నేను పాస్ చేస్తుంటే అది రిజిడ్ వాల్ ని గుద్దుకుంటే పై షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నా రిఫ్లెక్టెడ్ వేవ్ యొక్క ఏమంటారు ఫార్ములా వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది. ఒకవేళ రిఫ్లెక్టెడ్ వేవ్ ఓపెన్ బౌండరీలో మనకి ఫేస్ షిఫ్ట్ ఏమి ఉండదు కాబట్టి సేమ్ ఇదే ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఇలా పంపింది, ఇలా గుద్దుకుంటుంది దీనికి. ఇది ఓపెన్ బౌండరీ అయితే గుద్దుకున్నది మళ్ళా
ఇలానే వస్తుంది సార్, ఇలానే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏ పాయింట్ ఉంటుందో ఇక్కడ పాయింట్ ఉంటుంది, బట్ జస్ట్ ఇలా మూవ్ వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా స్టాండింగ్ వేవ్స్. We considered above reflection at one boundary, but there are many situations in which reflection takes place at two or more boundaries. In a string, for example, a wave traveling in one direction will get reflected at one end, which in turn will get reflected from the other end. This will go on until there is a steady wave pattern set up on the. Such wave patterns are called steady waves. So the stationary waves. Okay, we will discuss the standing waves and normal modes in the next సెషన్. అంటే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం బెటర్, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఐ స్టార్ట్ దిస్ టాపిక్ ఇన్ నెక్స్ట్ సెషన్. తెలుగుకి మామూలుగా ఈ సెషన్ లో ఏమేమి మాట్లాడుతున్నాం ఒకసారి గో త్రూ దెమ్. సో వచ్చేటప్పటికల్లా మెకానికల్ వేవ్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ మెటీరియల్ మీడియా గవర్నర్డ్ బై న్యూటన్స్ లాస్. మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి? మామూలుగా వేవ్ రిక్వైర్స్ మీడియం ఫర్ ప్రాపగేషన్. ఆ మీడియం వచ్చేటప్పటికల్లా మాస్ mechanical waves. Transverse waves are the waves in which particles of oscillation will be perpendicular to the direction of wave propagation. Longitudinal waves వచ్చేటప్పటికేమో వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ లోనే పార్టికల్స్ కూడా ఆసిలేట్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి మనకి y is equal to a sin kx minus omega t plus k. k వచ్చేటప్పటికేమో యాంగులర్ వేవ్ నెంబర్ which is equal to 2pi by lambda. ఒమేగా వచ్చేటప్పటికేమో 2pi by t. phi వచ్చేటప్పుడు ఇనిషియల్ ఫేస్ అంటే x is equal to 0, t equal to 0 అప్పుడు ఎంత ఫేస్ ఉంటుందో దాన్ని ఇనిషియల్ ఫేస్ అంటాము. సో వేవ్ లెంత్ వచ్చేటప్పటికి దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ సేమ్ ఫేస్. సో దాన్ని బట్టి మనం మామూలుగా సాల్వ్ చేసుకుంటే మన ఫార్ములా వచ్చింది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 by k. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఎంత టైం తీసుకుంటుంది ఆసిలేషన్ కి. అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్వర్స్ వేవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పార్టికల్స్ అనేవి విల్ బి ఆసిలేటింగ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కదా. సో ఆసిలేషన్ యొక్క టైం పీరియడ్ అనమాట అది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికేమో ఒమేగా బై 2pi. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్. సో నెక్స్ట్ థింగ్, సో స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ v ఈజ్ ఈక్వల్ టు లైక్ ప్రోగ్రెసివ్ అంటే ఒక వేవ్ ట్రావెలింగ్ వేవ్ అనుకోండి. సో వేవ్ జస్ట్ ఒక మామూలుగా ఎగ్జాంపుల్ మనం లేజర్ లైట్ తీసుకొని జూమ్ అనేసామంటే ఆ రెడ్ లైట్ కూడా వేవ్ లా కన్సిడర్ చేసుకోవచ్చు. సిన్స్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ దెన్ వెలాసిటీ ఈస్ గివెన్ బై లాంబ్డా v ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై t. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 by k, t ఈజ్ ఈక్వల్ టు 2 by omega కాబట్టి అట్లా కూడా రాసుకోవచ్చు ఒమేగా బై k అనేసి. నార్మల్ ఒకవేళ ట్రాన్స్వర్స్ ఒక స్ట్రింగ్ మీద ప్రాపగేట్ ఏదా అంటే వెలాసిటీ వచ్చేటప్పుడు t by mu. ఒకవేళ సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ యొక్క వెలాసిటీ వచ్చేటప్పుడు √v/ρ. ఇన్ కేస్ మన సౌండ్ ట్రావెలింగ్ అనేది ఈ ఇంటిలో ఉంటాయి, అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ ఇలాంటి వాటిలో ఉంటే √v/ρ. లాంగిట్యూడల్ వేవ్స్ వచ్చేటప్పటికి ఇన్ టర్మ్స్ లైక్ ఇన్ సాలిడ్స్ లో వచ్చేటప్పటికి √y/ρ. గ్యాసెస్ లో వచ్చేటప్పటికేమో అది మామూలుగా మనం v ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ p, లైక్ ఎడియాబాటిక్ ప్రాసెస్ అని మన లాప్లేస్ కనుక్కున్నారు. సో వెలాసిటీ √γ/p/ρ. సూపర్ పొజిషన్ అంటే లెట్స్ సే దెర్ ఆర్ n waves. ఆ n waves అన్ని ఒక చోట క్లబ్ అయినప్పుడు అన్ని కలిపి సమ్ డిఫరెంట్ వేవ్ ఫామ్ ఇస్తాయి, మళ్ళీ వాటి డైరెక్షన్స్ అవి ప్రొపగేట్ అయిపోతాయి. సో అలా ప్రొపగేట్ అయినప్పుడు మనకి వచ్చేటప్పుడు y is equal to sigma I equal to 1 to n fi of h minus pt. నార్మల్ రెండు సైన్ వేవ్స్ వచ్చేసి క్లబ్ అయినప్పుడు విత్ ఇనిషియల్ ఫేజ్ డిఫరెన్స్ ఫై అయితే y వచ్చేటప్పటికి 2a cos phi by 2 sin of kh minus omega t plus phi by 2. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ట్రావెలింగ్ వేవ్ ఒకవేళ వెళ్ళి గుద్దుకుంది అని అంటే ఒక రిజిడ్ వాల్ ని, అప్పుడు y వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ గా a sin of kh minus omega t అయితే నా రిఫ్లెక్ట్ వేవ్ వచ్చేటప్పటికల్లా -ax లైక్ ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ వేవ్ kh plus omega t. వన్ సెకండ్ గైస్, kh minus omega t కదా సిన్స్ అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అయితే వెళ్తుంది అనుకో, ఇది పాజిటివ్ చార్జెస్. ఇది రిజిడ్ వాల్ అయితే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఈ డైరెక్షన్ లో వెళ్తుంది కదా. సో అప్పుడు మనకి
కేఎస్ లో మైనస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్స్ లో మైనస్ ఎక్స్ పెట్టుకోవాలి. అలా మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకి వైఆర్ రిపీటెడ్ వచ్చేది మైనస్ ఏంటో సైన్ కేఎస్ ప్లస్ ఒమేగా టీ. ఇంకోటి అది ఓపెన్ బౌండరీ అయితే మనకి ఫేస్ షిఫ్ట్ అనేది పై ఉండదు కాబట్టి ఏ సైన్ కేఎస్ ప్లస్ ఒమేగా టీ అనమాట. తర్వాత మామూలుగా మనకు వచ్చే కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి బీట్స్ అని ఒకటి వస్తుంది అండ్ స్టాండింగ్ వేవ్స్ అని వస్తాయి. సో ఈ స్మాల్ టాపిక్స్ రెండు మాత్రం మనం నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాం, ఎందుకంటే అవి కొంచెం ఇంపార్టెంట్ అండ్ రిక్వెస్ట్ ఫ్రెష్ స్టార్ట్. సో నెక్స్ట్ సెషన్ లో అవి మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో సో స్టాండింగ్ వేవ్స్ అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, ఒక వేవ్ రిజిడ్ బౌండరీ అంటే ఒక వేవ్ ఇలా వచ్చేసి గుద్దుకుంటుంది. గుద్దుకున్న తర్వాత ఏమవుతుంది, ఇలా ఫేస్ షిఫ్ట్ లెట్స్ రిజిడ్ బౌండరీ అనుకుంటే 180 degrees ఫేస్ షిఫ్ట్ ఉండి ఇలా వెళ్ళిపోతా ఉంది కదా. లెట్స్ నేను ఇప్పుడు ఇంకొక బౌండరీ పెట్టాను. ఇనిషియల్ గా ఇట్లా నేను ఒక లేజర్ లైట్ వదిలా, అది ఇలా వెళ్ళింది, తర్వాత గుద్దుకొని ఇలా వచ్చింది, ఇక్కడ బౌండరీ పెట్టేస్తాను, ఈ లేజర్ లైట్ తీసేస్తాను. తీసేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ బౌండరీ వచ్చి గుద్దుకొని మళ్ళీ 180 ఫేస్ షిఫ్ట్ అయ్యి సో ఇలా ఆపోజిట్ గా వస్తాయి అనమాట. ఈ రెండు మిక్స్ అయ్యి జనరల్ గా సమ్ ఫార్ములా అయితే వస్తుంది. సో అవి మొత్తం మనం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. సో ఐ జస్ట్ గివెన్ జస్ట్ స్మాల్ థింక్ లైక్ వాట్ స్టాండింగ్ వేవ్ ఇస్. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ అనమాట. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.